అయినటువంటి స్వామిదాస్ గారు వైఎస్ఆర్సీపీ నుండి అభ్యర్థిగా కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాడి వేడిగా ఇరువురు మధ్య వాదనలు మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బోసుబొమ్మ సెంటర్ని తిరువురు బోసుబొమ్మ సెంటర్ని వేదికగా చేసుకొని సవాళ్లు విసురుకున్న సందర్భం నిన్నటి వరకు జరిగింది. ఈ నేపథ్యంలో అటు కొలిక్పూడి శ్రీనివాసును ఇటు వచ్చే వరకు స్వామిదాస్ గారిని కూడా అవసరం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో స్వామిదాస్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారింటి దగ్గరే మనం ఉన్నాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీ ఇరువురు మధ్య ఇరుపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి జరిగిన నేపథ్యంలో మరి మిమ్మల్ని అవసరం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరేం చెప్తున్నారు? అసలు నేను సవాలు వేసలేదు, అతన్ని లెక్కలోకి కూడా తీసుకోలేదు. అతను ఏదో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా సుధారాన్ని స్వామిదాస్ని మాటలు అంటాం, దానికి సమాధానం చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇట్ ఇస్ ఓవర్. ఇంకా ఆయన ఏదో చర్చిస్తాం, చర్చిస్తానికి ఏముందండి? అసలు ఆయన గుంటూరు జిల్లాకు చెందినవాడు అంటున్నారు, ఎక్కడో తెలియదు. అతను పుట్టుపూర్వోత్తరం మా తిరువురు ఎవరికి తెలియదు. నేనంటే ఇక్కడ స్థానికుడిని. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టింది మొదలు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు. మొత్తానికి తెలుసు, నా జీవితం మొత్తం కూడా ఇక్కడే. 30 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాం నేను సుధారాన్ని. మేమందరం తెలిసిన పుస్తకం. ఎవరో దారిన ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి అని అలాంటి వాళ్ళు మొరుగుతుంటారు. దానివల్ల మాకేమి ప్రమాదం లేదు, నాకు నష్టం లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి కొలిక్పూడి శ్రీనివాస్ చేసినటువంటి మీ సతీమణి గారిని బందిపోటు అనే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఒక కుసంస్కారి, ఒక దళిత మహిళ, దళిత ఉన్నత విద్యావంతురాలు, డైరెక్ట్ రిక్రూట్ గెజిటెడ్ ఆఫీసర్గా, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా సర్వీస్ కమిషన్ నుంచి ఆమె సెలెక్ట్ అయ్యి ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఒక మహిళను గౌరవించే ఒక దళిత నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ అతను ఆ కుసంస్కారానికి, అతని యొక్క బుద్ధిహీనతకి దానికి కాలమే సమాధానం చెప్పుద్ది.